నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని వినడానికి బాగుంటుంది కానీ ఆ చట్టం వెనకాల పొలిటికల్ పవర్ ఉంటే మాత్రం అది అప్పుడప్పుడు కాస్త కునుకు తీస్తుంది. కానీ ఆ నిద్రను లేపే సింగం లాంటి ఆఫీసర్లు వస్తే మాత్రం సీన్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు ఏ మలుపు తీసుకుంది? కేవలం గిల్లి కజ్జాల కేసు అనుకున్న దాన్ని మరణశిక్ష పడేంత తీవ్రమైన కేసుగా ఎవరు మార్చారు? ఒక చిన్నారి స్టేట్మెంట్ ను పోలీసులు ఎలా సెన్సార్ చేశారు? ఐపీఎస్ రితిరాజ్ ఎంట్రీతో ఖైదీ నంబర్ మారబోతోందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కథ ఈ నెల 8న మొదలైంది. ఒక మైనర్ బాలిక తల్లి తన కూతురికి జరిగిన అన్యాయాన్ని గుండెల్లో దాచుకోలేక పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కానీ అక్కడ ఎదురైన పరిస్థితి సినిమా డ్రామాను మించిపోయింది. నిందితుడు సాదాసీదా వ్యక్తి కాదు, కేంద్ర మంత్రి పుత్రరత్నం. దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి ముచ్చెమటలు పట్టాయి. లోపల గంటల కొద్దీ తర్జన భర్జనలు. కేసు బుక్ చేస్తే మనకేం ప్రాబ్లం వస్తుంది అని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. చివరికి పై స్థాయి ఒత్తిళ్లతో కేసైతే నమోదు చేశారు. కానీ వేసిన సెక్షన్లు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అన్ని సాఫ్ట్ సెక్షన్లే. అంటే ఏదో చిన్నపాటి గొడవ జరిగినట్టుగా కేసును నీరుగార్చే ప్రయత్నం మొదటి రోజే మొదలైంది. ఇక్కడే అరాచకం పరాకాష్ఠకు చేరింది. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకునే మహిళా పోలీసులు ఆమెకు భరోసా ఇవ్వాల్సింది పోయి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎంతసేపు చెప్తావ్, ఏం చెప్తావ్ అంటూ కసురుకున్నారు. పైనుంచి ప్రతి 10 నిమిషాలకో ఫోన్ కాల్, ఆ పాయింట్ రాయకండి, ఈ పాయింట్ కట్ చేయండి అని ఆర్డర్లు. దీంతో ఆ చిన్నారి చెప్పిన వాస్తవాలను పోలీసులు తమకు నచ్చినట్టుగా నిందితుడికి లాభం చేకూరేలా మార్చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ ను కూడా సెన్సార్ చేసిన ఘనత మన పోలీసులదే. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం ఈ కేసును డీసీపీ రితిరాజ్కు అప్పగించింది. ఆమె రాగానే ఆఫీస్లో కూర్చొని ఫైళ్లు తిరగేయలేదు, నేరుగా బాధితురాలి ఇంటికి వెళ్లారు. పోలీసుల కాపలా లేదు, గంభీరమైన వాతావరణం లేదు. కేవలం ఒక అక్కగా ఆ చిన్నారితో ఫ్రెండ్లీగా మాట్లాడారు. అప్పుడు బయటపడింది అసలైన భయంకరమైన నిజం. పోలీసులు రాసిన కథ వేరు, ఆ అమ్మాయి అనుభవించిన నరకం వేరు అని ఆమె గుర్తించారు. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి, అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడదాం. ఇది కేవలం మాటలతో వేధించిన కేసు కాదు, అంతకు మించి అఘాయిత్యం జరిగినట్లు ఆమె స్పష్టం చేశారు. వెంటనే ఆమె తన రిపోర్టును సిద్ధం చేసి పాత సెక్షన్ల స్థానంలో పవర్ఫుల్ సెక్షన్లను జత చేశారు. ఇప్పుడు అసలైన మ్యాటర్ వినండి. నిందితుడిపై కొత్తగా సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 చేర్చారు. సెక్షన్ 5(1) అంటే అగ్రివేటెడ్ పెనెట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. అంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు లేదా అధికారం ఉన్నవారు మైనర్లపై అఘాయిత్యానికి పాల్పడటం. సెక్షన్ 6 దీని పవర్ ఏంటంటే ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే శిక్ష కనీసం 20 ఏళ్ల జైలు నుంచి జీవిత ఖైదు వరకు ఉంటుంది. కేసు తీవ్రత అత్యంత దారుణంగా ఉంటే చట్టం ప్రకారం మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే పోలీసులు ఏదో చిన్న గొడవని సెటిల్ చేయాలనుకున్న కేసు ఇప్పుడు నిందితుడి ప్రాణాల మీదకు వచ్చేలా తయారైంది. చట్టం నుంచి భగీరథ్ తప్పించుకోవడం ఇక కష్టమేనా? తాజా అప్డేట్ ప్రకారం పోలీసులు నోటీసులు ఇవ్వడానికి కరీంనగర్ వెళితే భగీరథ్ బాబు అక్కడ లేరు. ఫోన్ స్విచ్ ఆఫ్. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆయన మేనమామకు నోటీసులు ఇచ్చారు. తప్పు చేయకపోతే ఫోన్ ఎందుకు ఆపాలి? విచారణకు ఎందుకు భయపడాలి అని నెటిజన్లు నిలదీస్తున్నారు. కేంద్ర మంత్రి కొడుకుగా చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి ఇలా పరారీలో ఉన్నారనే వార్తలు రావడం ఇప్పుడు రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. మొత్తానికి పవర్ ఉంటే చట్టం కునుకు తీస్తుంది, కానీ బాధ్యత గల అధికారులుంటే అదే చట్టం ఉరితాడుగా మారుతుంది. ఐపీఎస్ రితిరాజ్ చేస్తున్న ఈ దర్యాప్తులో ఇంకా ఎన్ని నిజాలు బయటకొస్తాయో చూడాలి. బాధితురాలు సామాన్యురాలైనా, నిందితుడు ఎంతటి పవర్ఫుల్ వ్యక్తి అయినా న్యాయమే గెలవాలి. మరి ఈ కేసులో పోలీసుల తీరుపై, కొత్తగా చేర్చిన సెక్షన్లపై మీ అభిప్రాయం ఏంటి? భగీరథ్ విచారణకొస్తారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.